నిజంగా గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే కేసీఆర్ గారి హయాంలో మత్స్యకారులకు కానీ బెస్త వాళ్ళకు కానీ ఎక్కడ చూసినా చెరువులు కుంటలు జూన్ జూలైనే చేప పిల్లలు పోస్తుంటారు. కానీ ఆగస్టు సుధా పూర్తి దశలో వచ్చింది. ఒక్క రోజన్నా ఏ చెరువులన్నా ఒక చేప పిల్ల పోసిన పాపాన లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా రేవంత్ రెడ్డి లేనిపోని మాటలు చెప్పి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మాయల పక్కీరుగా మాయబొమ్మ చూసినట్టు చూస్తుండే తప్ప ఇక వచ్చే అయ్యో వాయి అంటుండే తప్ప మాయ మాటలతోటి ఏది చేసిన పాపన లేదు. ఈ రోజు చూస్తుంటే రంగనాయ సాగర్లో నిలబడ్డం చిన్నకోడు మండలంలో ఈ యొక్క ప్రాజెక్టు నీళ్లు చూస్తుంటే ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కనీసం అప్పుడు ఈ రోజు కన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క మాజీ మంత్రి వాళ్ళ హరీష్ రావు గారు వచ్చి ఈ యొక్క చిన్నకోట మండలం కావచ్చు తెలంగాణ రాష్ట్రం యొక్క చేప పిల్లలు వస్తామని చెప్తే ఒకరోజు ముందు అడావుడి చేసే కార్యక్రమము డ్రమ్ముల కమని వస్తుండే చేప పిల్లలు ఒక్కొక్కటి 2 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచుల చేప పిల్లలు పోసి మత్స్యకారులకు ఒక 8 సంవత్సరాలు బ్రహ్మాండమైన చేపలు మత్స్యకారులు తినుకుంటూ ఎక్కడ చూసినా చేపలు పుష్కలంగా ఉంటుండే. కానీ ఈరోజు చూస్తే కట్ట మీద ఎక్కడ చూసినా ఖాళీ బాటళ్ళు బీర్ సీసాలు తప్ప ఏమి కనబడతలేవు. అంటే అసలు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా నువ్వు మాయమాటలు చెప్పింది చాలు. మా మీద అసలు ముదిరాజుల మీద ఏందో కక్ష కట్టుకున్నావు. నీకున్నటువంటి కొడంగల్లో ముదిరాజులు చాలామంది ఉన్నారు, నాకు ఓట్లేస్తున్నారు అన్నావు. ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఇచ్చినావు, కానీ నీ దగ్గర తలసోయి పెట్టుకున్నావు, కీలుబొమ్మని దింపినట్టు దింపుతున్నావు. నువ్వు అది అర్థం చేసుకొని నీ పెద్ద మనసు చేసుకొని నువ్వు ఇప్పటికైనా చేప పిల్లలు వెయ్యాలి. వెయ్యకపోతే మా యొక్క ముదిరాజుల పాపం తలిగి నీ ఉసురు తలిగి పోతుంది. నువ్వు ఇక్కడ ముదిరాజు శ్రీగారు గెలిచిండు, కానీ రాబోయే రోజుల్లో ఒక్క ఓటు చూద్దా ముదిరాజు కలిసికట్టుగా తెలంగాణ ప్రభుత్వం వెంబడి ఉంటాం. నీకు గుండు సున్న పెట్టి నిన్ను ఇంటికాడ కూర్చున్న పెట్టేది ఖబర్దార్. రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ముదిరాజులను ఇంకా రాబోయే ఏదైతే స్కీములు ఉన్నాయో చేసుకుంటూ చేప పిల్లలకు వస్తామని ఇక్కడ ఉన్నటువంటి రంగనాయ సాగు కావచ్చు మా పెద్దమ్మ తల్లిని వేడుకుంటున్నాం. నీ మనసు మార్చి ఇప్పటికైనా చేప పిల్లలు వస్తామని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై ముదిరాజ్.